వాస్తవంగా న్యాయ వ్యవస్థ ఆ, చాలాసార్లు కామెంట్ చేస్తుంటుంది. ఆ కామెంట్కి సంబంధించినటువంటి వాటిది వేరు, ఆర్డర్ వేరు. ఫైనల్ ఇచ్చే అవును. ఆర్డరే ముఖ్యం. ఇప్పుడు అంతే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఇలా నిందిస్తే మీరు ఎట్లా చూస్తా ఊరుకుంటున్నారు? అదే కదా ఎస్. మాట్లాడింది. అవును. వెరీ గుడ్, అవును. చాలా మంచి పాయింట్. రఘురామకృష్ణరాజు కేసు ఏంటి? ఉమ్. రఘురామకృష్ణరాజు మీద అప్పుడు ప్రభుత్వం పెట్టిన కేసు ఏంటి? అప్పుడు కూడా ఆయన సీఎంనే కదా మరి చేసిన. రోజు రోజు రచ్చబండ పెట్టి ఉమ్. అరే నా కొడకాతో సహా మాట్లాడాడు కదా ఆయన ఆ రోజున. అవును. ఉమ్. ఆయన మాట్లాడని పద్యాలు ఏముంది ఆ రోజున? ఉమ్. లేదా అట్లాగే వాళ్ళకి సంబంధించిన ఒక 2-3 నెట్వర్క్లు పర్టికులర్గా అదే గది చేసింది. అసలు ఎక్కడ ఎందుకు చంద్రబాబు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా వీళ్ళందరూ సైకో అనే ఒక పదంతో వాడారు కదా. ఇజ్ ఇట్ యాక్సెప్టబుల్ బై జ్యుడిషియరీ? ఉమ్. న్యాయ వ్యవస్థ దాన్ని అంగీకరిస్తుందా? అప్పుడు ఆయన ముఖ్యమంత్రే కదా. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని సైకో అని సంబోధించడాన్ని న్యాయ వ్యవస్థ అంగీకరిస్తుందా? మరి అదే కదా. ఉమ్. అంటే న్యాయ వ్యవస్థకి సంబంధం లేదు అది. ఉమ్. ఆ రోజున ప్రభుత్వం కేసులు పెట్టింది, ఆ కేసుల్ని కోర్టు తప్పు పట్టింది. ఉమ్. ఈ రోజున కేసులు ఎందుకు పెట్టట్లేదు మీరు అంటుంది. కాబట్టి సంథింగ్ ఫిషీ, డిబేటబుల్ Yes. నడుస్తుంటాయి అవి, ఉమ్. ఉమ్. నడుస్తుంటాయి అట్లాంటి కామెంట్స్. కానీ ఒకటి సార్, ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ తరహా వ్యాఖ్యలు చేయడం, అది కూడా వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు ఆ రఫా రఫా అంటూ ఫ్లెక్సీలు పెట్టడం కానీ, అదే వేళలో వేయడం కానీ, అంటే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కూడా ఏమన్నా